చేయకూడదు అని ఉంది. ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి అనేది గ్రంథాలను చదివి దాని ప్రకారం మనము జీవితాన్ని అనుసరించాలి. అలా కాదని ధర్మ గ్రంథాలకు విరుద్ధంగా కానీ, ధర్మ గ్రంథాలలో లేనటువంటి విషయాలను కానీ, మూఢనమ్మకాలను కానీ, ఇది ధర్మమని, సాంప్రదాయమని, ఇటువంటి మూఢనమ్మకాలు ఏదైతే చేస్తారో, ధర్మంలో లేనటువంటి విషయాలను చేస్తే ఘోర పరిణామాలు తప్పవు అని మనకు ధర్మ గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి. ఈ విషయము భగవద్గీత గ్రంథము 16వ అధ్యాయం 23వ శ్లోకంలో యశాస్త్రా విధిముసృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవడు శాస్త్రోక్తమగి విధిని విడిచిపెట్టి తన జీవితము తన ఇష్టము వచ్చిన విధంగా నడుస్తారో అట్టి వానికి పురుషార్థ సిద్ధిని కానీ, ఉత్తమగతియగి మోక్షమును కానీ, స్వర్గమును కానీ పొందలేరు.